హాయ్ వ్యూవర్స్, నేను మీ డాక్టర్ రాఘరాని అక్కినేని, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఎట్ డాక్టర్ రాధికాస్ ఫర్టిలిటీ సెంటర్ కూకట్పల్లి. వైఫ్ అండ్ హస్బెండ్ కన్నా సేమ్ బ్లడ్ గ్రూప్ ఉంటే ప్రెగ్నెన్సీలో తల్లికి కానీ పుట్టబోయే బిడ్డకు కానీ ఏమైనా సమస్యలు ఉంటాయా, లేకపోతే బేబీకి ఏమైనా ఇష్యూస్ ఎక్కువగా కనిపిస్తాయని చాలామంది కప్పులు వాళ్ళు టెన్షన్ పడుతూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడైనా బ్లడ్ టెస్ట్ చేయించుకున్నప్పుడు ఇద్దరివి సేమ్ గ్రూప్ అని తెలిసినప్పుడు వాళ్ళు వెంటనే టెన్షన్తో మమ్మల్ని వచ్చి కలుస్తూ ఉంటారండి. సో వైఫ్ అండ్ హస్బెండ్ ఒకవేళ సేమ్ పాజిటివ్ గ్రూప్ కానీ లేదా ఇద్దరు నెగిటివ్ గ్రూప్ ఉన్నా మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అలాగే ఒకవేళ వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళిద్దరూ పాజిటివ్ గ్రూప్ అయ్యి ఇద్దరు ఓ పాజిటివ్ ఉన్నా, ఇద్దరు బి పాజిటివ్ ఉన్నా, ఆర్ వాళ్ళు ఒక్కోసారి ఇద్దరు ఏ పాజిటివ్ ఉండొచ్చు, లేదా ఒక్కోసారి కాంబినేషన్ ఒకవేళ వైఫ్ ఓ పాజిటివ్ ఉండి హస్బెండ్ ఏ గ్రూప్ అవ్వచ్చు, బి గ్రూప్ అవ్వచ్చు, అలా ఉన్నా కూడా మనకి ప్రెగ్నెన్సీలో ఎటువంటి ఇబ్బంది అనేది రాదు. మనకి ప్రెగ్నెన్సీలో మనకి ఎప్పుడు ఇష్యూస్ కనిపిస్తాయంటే ఒకవేళ తల్లి కన్నా నెగిటివ్ గ్రూప్ అయ్యి హస్బెండ్ కన్నా పాజిటివ్ గ్రూప్ అయితే మాత్రం అలాంటి ప్రెగ్నెన్సీస్ని మనం RH నెగిటివ్ ప్రెగ్నెన్సీస్ అని పిలుస్తాం. ఆ ప్రెగ్నెన్సీస్లో మాత్రమే మనం కొంచెం లిటిల్ ఎక్స్ట్రా కేర్ అనేది ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఎందుకంటే లోపల పెరిగే బేబీకి మదర్ నెగిటివ్ గ్రూప్ వచ్చిందా, ఫాదర్ పాజిటివ్ గ్రూప్ వచ్చిందా అనేది మనకి బేబీ డెలివరీ అయ్యే వరకు మనకి తెలియని విషయం అది. సో అందుకని ఈ RH నెగిటివ్ ప్రెగ్నెన్సీస్లో వాళ్ళకి ఎప్పుడైనా ప్రెగ్నెన్సీ టైంలో ఏమన్నా కొంచెం బ్లీడింగ్ లాంటివి అయినప్పుడు ఏంటంటే వాళ్ళకి మనం యాంటీడీ ఇంజెక్షన్ అనేది ఇస్తాం. ఎందుకంటే ఒకవేళ లోపల పెరిగేది ఒకవేళ ఏమైనా ఫాదర్ గ్రూప్ వచ్చి పాజిటివ్ గ్రూప్ ఉన్న బేబీ అనుకోండి, సో ఇలా బ్లీడింగ్ అయినప్పుడు ఏమిటంటే బేబీ నుంచి ఆ పాజిటివ్ సెల్స్ అనేవి మదర్ లోపలికి వెళ్తాయి. వెళ్ళినప్పుడు ఏముంది, మదర్ ఏమో నెగిటివ్ గ్రూప్, బేబీ నుంచి వెళ్ళే సెల్స్ ఒకవేళ పాజిటివ్ అనుకోండి, అప్పుడు మదర్లో ఆ సెల్స్కి యాంటీబాడీస్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. సో అందుకని మనం వాటిని న్యూట్రలైజ్ చేయడం కోసం ఈ ఇంజెక్షన్ ఇవ్వాల్సి వస్తుంది. లేదా మనం ఒకసారి 8th మంత్లో ఇండైరెక్ట్ కుమ్స్ టెస్ట్ అని ఒక టెస్ట్ చేస్తాం. దాని ద్వారా కూడా ఇలా ఏమన్నా కలిసినయా సెల్స్ అనేది ఒక విషయం మనకు తెలుస్తుంది. లేదా మనకి బేబీ డెలివరీ అయినాక మనం బేబీ యొక్క బ్లడ్ గ్రూప్ని చూసుకుంటాం. బేబీ ఒకవేళ మదర్ గ్రూప్ నెగిటివ్ గ్రూప్ వచ్చిందా, లేదా ఫాదర్ పాజిటివ్ గ్రూప్ వచ్చిందా. ఒకవేళ బేబీ కూడా నెగిటివ్ గ్రూప్ అనుకోండి, సేమ్ మదర్ లాగా, మనం ఎటువంటి ఇష్యూస్ ఉండవు. లేదు ఒకవేళ బేబీకి ఫాదర్ పాజిటివ్ గ్రూప్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే మన మదర్కి డెలివరీ అయినాక వితిన్ 3 days లోపల యాంటీడీ అని ఇంజెక్షన్ మనం మదర్కి ఇవ్వాలి. ఈ ఇంజెక్షన్ ఎందుకంటే సో ఒకవేళ బేబీ సెల్స్ ఏమైనా మదర్లోకి వెళ్ళి యాంటీబాడీస్ ఏమైనా ఫామ్ అయితే ఇంజెక్షన్ వాటిని న్యూట్రలైజ్ చేస్తుంది. దానివల్ల ఫ్యూచర్లో ఇంకో ప్రెగ్నెన్సీలో ఆ బేబీకి ఇష్యూస్ రాకుండా ఉంటాయి. అలాగే మదర్ తను ఎప్పుడైనా ఫ్యూచర్లో ఏమైనా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ లాంటివి తనకు అవసరం పడినప్పుడు ఆ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ నుంచి రియాక్షన్స్ అనేవి రాకుండా ఉంటాయి అన్నమాట. దీంతోపాటు ప్రెగ్నెన్సీ సమయంలో RH నెగిటివ్ ప్రెగ్నెన్సీస్లో ఎప్పుడైనా వాళ్ళకి ఫస్ట్ 3 monthsలో ఏమైనా బ్లీడింగ్ అయినా కానీ, లేదు ఒకవేళ RH నెగిటివ్ ప్రెగ్నెన్సీ ఉండి వాళ్ళు ఎప్పుడైనా అబార్షన్స్ వెళ్ళాలన్నా కూడా ఈ యాంటీడీ ఇంజెక్షన్ అనేది వేయించుకోవడం ఇంపార్టెంట్ అన్నమాట. అంత మాత్రాన వైఫ్ అండ్ హస్బెండ్ సేమ్ గ్రూప్ ఉంటే మాత్రం మీరు అసలు టెన్షన్ పడక్కర్లేదు, బేబీకి ఎటువంటి ఇష్యూస్ అనేవి రావు. థ్యాంక్ యూ.